ఆహ్వానం పలుకుతూ ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ బందోబస్తు 3 విధాలుగా ఉంటుంది. ఒకటి ట్రాఫిక్ కంట్రోల్ సపరేట్ ఉంటుంది. తర్వాత పార్కింగ్ ప్లేసుల్లో 3 పార్కింగ్ ప్లేస్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ బందోబస్తు ఉంటుంది. వెహికల్స్ వచ్చే వాళ్ళు అక్కడ పార్కింగ్ ప్లేస్లో వెహికల్స్ పెట్టుకొని నడుచుకొని అమ్మవారిని దర్శనం చేసుకుని పోవాలా. ప్రతి ఒక్కరికి ప్రశాంత వాతావరణంలో అమ్మవారి దర్శనం కల్పించేటట్టు మేమంతా చర్యలు తీసుకుంటున్నాం. డిఎస్పీ గారు పర్సనల్గా మాటలు చెప్తున్నారు. ఎస్పీ గారి ఆదేశాల మేరకు తర్వాత చుట్టూ ఈ బందోబస్తులో ఒక ప్రత్యేకత ఏమంటే అమ్మవారికి వచ్చిన ప్రతి ఒక్కరికి భద్రత కల్పించాలనే ఉద్దేశంతో చుట్టుపక్కల ఒక 8 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. సీసీ కెమెరాల్లో ప్రతి వాళ్ళ యొక్క మూమెంట్ను మనము ఇక్కడ ఇద్దరు ఉండి వెరిఫై చేస్తుంటారు. ఎవరైనా ప్రాపర్టీ అఫెండర్స్ ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా మా వాళ్ళు ఉంటారు. వాళ్ళు పట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో అమ్మవారి జాతరను కంప్లీట్ చేస్తామని చెప్పేసి అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటున్నాను. అమ్మవారి తరఫున ధర్మకర్తగా నేను దయించి భక్తులకు అందరికీ విన్నపం చేసేది ఎందుకంటే అమ్మవారికి దయించి లక్షణంగా దర్శనం చేసుకొని జయభద్రం చేయాలని కోరుకుంటున్నాను. ఇంతకాడికి సెలవు.